హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి సబ్సిడీ లోన్స్నైతే అందించడం జరుగుతుంది. 4 లక్షల రూపాయల వరకు ఈ యొక్క లోన్స్నైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. నిరుద్యోగ యువతకి ఈ 4 లక్షల రూపాయల లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిని ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనే పూర్తి ప్రాసెస్ని నేను మీకు స్టెప్ టు స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నా యొక్క అప్లికేషన్ని అప్లై చేస్తూ నేను మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా ఏ చిన్న మిస్టేక్ కూడా లేకుండా మీరు కూడా ఈ విధంగా అప్లై చేసుకొని ఈ యొక్క లోన్ని పొందుతారని నేను ఈ వీడియో మీకోసం చేయడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ అంతా మన ఛానల్లో మీకు వీడియోస్ రావడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఇది లాస్ట్ డేట్ ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఉంది. ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బార్లో OBMMS అని చెప్పేసి సెర్చ్ చేయండి. OBMMS ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు, TSOBMMS అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ కలర్లో రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ యొక్క పథకం పేరు రాజీవ్ యువ వికాసం కాబట్టి ఆ నేమ్తోనే మనకి కనిపించడం జరుగుతుంది. సో మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు న్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఈ విధంగా ఉన్నాయి కదా. ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే బీసీకి సంబంధించిన అప్లికేషన్ మీకు చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-2025. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా పేరుని ఎంటర్ చేయండి. ఇక్కడ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే లోడింగ్ అయిపోయి మీకు రేషన్ కార్డ్ నెంబర్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పిన విధంగానే ఈ కార్డు నెంబర్ అయితే మీకు వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, లబ్ధిదారుని రకము అని చెప్పేసి ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇండివిజువల్ అనే ఒకటే ఆప్షన్ ఉంటుంది, దాన్నే సెలెక్ట్ చేసుకోండి. ఆర్థిక సహాయ రకము ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కూడా ఒకటే ఉంటుంది, బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్, దాన్నే సెలెక్ట్ చేసుకోండి. సెక్టార్, ఈ సెక్టార్ మీరు ఏ సెక్టార్ని ఎంచుకోవాలి అనుకుంటున్నారు? అగ్రికల్చర్ సెక్టార్, ఆగ్రో బేస్డ్ యూనిట్స్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, మైనర్ ఇరిగేషన్, ఇందులో మీకు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే యానిమల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏదో ఒక స్కీమ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. నేను ఇందులో డైరీ ఫామ్ పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి డైరీ ఫామ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా కనిష్ట విలువ, గరిష్ట విలువ 4 లక్షల రూపాయల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు నో ద యూనిట్స్ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఉన్న యూనిట్స్ అన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. అయితే నాకైతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి అప్లికేషన్ చేయడానికి ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకు మరొక పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్, జిల్లా, మండలము, విలేజ్, గ్రామ పంచాయతీ ఇవన్నీ మీకు తెలిసినాయే కాబట్టి మీరు ఇచ్చేసేయండి. ఇక్కడ సెక్టార్ వివరములు ఒకసారి చూసినట్టయితే మనం ఆల్రెడీ సెక్టార్ వివరాలు ఇచ్చినవే కొన్ని రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ లేని వివరాలు ఏంటి, యూనిట్ కాస్ట్ విలువ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు, అంటే మినిమం 2 lakhs, మ్యాక్సిమం 4 lakhs. నేనైతే 4 lakhs ఇవ్వాలి అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ 4 lakhs ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, 4 lakhs ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సబ్సిడీ రూపాయలు అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఈ ఫిగర్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి 2,40,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 1,60,000 బ్యాంక్ లోన్ అనేది ఉంటుంది. ఈ 1,60,000 మనం కట్టుకుంటే సరిపోతుంది. ఈ లోన్ క్లియర్ అయినట్టే. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. బ్రాంచ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ నెంబర్, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని కూడా ఇక్కడ
రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే లబ్ధిదారుని వివరములు. సో ఇవి మనం ఇందాకే ఇచ్చాము. రేషన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా పేరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేదంటే నో. మేలా ఫిమేలా, రూరలా, పట్టణ ప్రాంతమా, క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ సర్టిఫికెట్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికెట్లో పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఉపకులం కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మీ యొక్క విద్యార్హత ఏంటి, ఇక్కడ 8th క్లాస్ నుండి ఎంతున్నా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఏంటి అయితే అది ఇవ్వండి. అలాగే మీ సేవ నెంబర్, మీ సేవ, మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, దాని యొక్క నెంబర్, అదేవిధంగా అందులో పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఏజ్ కూడా మీకు రావడం జరుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఒకటి ఇవ్వండి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇంకొకటి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీరు వృత్తి ఏం చేస్తున్నారు అనేది ఇవ్వండి. ఇక్కడ మీ యొక్క ఇంటి నెంబరు, అదేవిధంగా మీ యొక్క పూర్తి అడ్రస్ని రాయండి. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు అప్లోడ్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి, అదేవిధంగా పాన్ కార్డ్ని కూడా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ చేసి ఈ 2 బాక్సులలో టిక్ చేసి ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ ఒకసారి మీకు కనిపిస్తాయి. అన్నీ క్లియర్గా తప్పులు లేకుండా ఉన్నట్టయితే కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క సబ్మిషన్ అనేది సక్సెస్ అయిపోయి మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఫోన్లో కానీ మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్లో కానీ ఈ యొక్క లోన్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకొని ఈ లోన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.